హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శ్రావణ మాసం వచ్చేసిందండి. చక్కగా ఇంకా ఇల్లంతా కలకలలాడుతా చక్కగా పూజలతోటి ఉదయాన్నే లేచి చాలామంది చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, మీ అందరు కూడా పూజలు బాగా చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా ఈరోజు మంగళవారం కాబట్టి చక్కగా పూజ చేసుకుందామని చెప్పేసి నిన్ననే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నానండి. నీట్గా గుమ్మాలు అవి కూడా నిన్ననే కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా నిన్ననే పసుపు కూడా రాసేసి బొట్లు కూడా పెట్టుకుందాం అనుకున్నాను. కానీ చాలా వర్క్ ఎక్కువ అయిపోయిందండి. నిన్న వర్క్ ఎక్కువ అవటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. నైట్ నేను పడుకునే వరకే 1 అయితే అయిందండి. ఇంకా దేవుడి దగ్గర కూడా అన్నీ సర్దుకొని పూజా సామాన్లు కూడా అన్నీ తుడిచేసుకున్నానండి. నిన్ననే అన్నీ చక్కగా ఫోటోలకి బొట్లు అవి పెట్టుకొని కిచెన్ కూడా కొంచెం క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నాను అనమాట నిన్న. అందుకని చెప్పేసి వర్క్ అయితే కొంచెం ఎక్కువ అయిపోయి ఇంకా ఈ పని అయితే అయిపోయిందండి. సరే, ఇదైతే ఈరోజు కడగకూడదు కానీ పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకోవచ్చని నిన్ననే కడిగేసి పెట్టుకున్నాను. ఇంకా లేట్ అయింది కాబట్టి ఇంకా ఈరోజు ఉదయాన్నే ఇలా ఇంకా స్టార్ట్ చేశానండి. ఈరోజు ఉదయం కూడా నేను 6 పూజ అయితే చేసేసుకుందాం అనుకున్నాను, కానీ అవ్వలేదండి అసలు. నిన్న కొంచెం వర్క్ ఎక్కువ అవ్వటం వల్ల ఉదయం 4:30కే లేచి పూజ అనేది చేసుకోవాలని చెప్పేసి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటే అసలు లేగలేకపోయానండి. నిన్న వర్క్ ఎక్కువ అవటం వల్ల బ్యాక్ పెయిన్ అయితే ఎక్కువ వచ్చేసింది. అందుకని ఉదయం లేచినా కూడా అంటే వర్క్ స్టార్ట్ చేయలేకపోయాను. ఇంకా సరేలే, ఏముంది, ఇంకా ఒంట్లో బాగోపోతే చేసేది ఏమి లేదు కదండి. ఇంకంతా దేవుడి పైన భారం వేసేసి సరే లేట్ అయితే అయ్యిందిలే అని చెప్పేసి ఇంకా 5:30కి లేచి బయట తుడిచి ముగ్గులు అవి పెట్టేసుకొని చక్కగా ఇంకా వంటనైతే స్టార్ట్ చేశానండి. పిల్లలకి బాక్సులు పంపించేసిన తర్వాత వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా పూజ దగ్గరికి అయితే ఇలా వచ్చేసానండి. ముందు గుమ్మాలకు పసుపు రాసి చక్కగా చిన్న ముగ్గు అయితే వేసుకున్నానండి బియ్యం పిండితోటి. ఇలా వేసుకొని ఇంకా అన్ని గుమ్మాలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చేసానండి. ఈ దేవుడు ఫోటోలు ఇవన్నీ నిన్ననే క్లీన్ చేసి నీట్గా పెట్టుకున్నాను కాబట్టి ఇంకా జస్ట్ ఊరికినే తడిగుడ్డతోటి పైన తుడి చేసుకొని నీట్గా ఇంకా ముగ్గులు అయితే వేసుకుంటున్నాను బియ్యం పిండితోటి. ఇంకా పూజ దగ్గర స్టార్ట్ అయిపోయిందండి. మనం హడావుడిగా చేసే కన్నా లేటుగా చేసినా కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చులే అనే ఉద్దేశంతో ఇంకా పిల్లల్ని పంపించినాకే నేనైతే పూజ చేసుకుంటున్నానండి. ప్రశాంతంగా హడావుడి లేకుండా చక్కగా చేసుకోవచ్చని. అసలైతే నేను 6 లోపు అయితే చేసేసుకుందాం అనుకున్నాను ఈరోజు. అందుకనే అన్నీ క్లీన్ చేసి చక్కగా రెడీ చేసి పెట్టుకుంటే ఇంకా లేకపోయాను అనమాట. ఇలా ఉంటుందండి ఒక్కొక్కసారి, ఇంకా ఏం చేయలేం కదా, తప్పదు. ఇవ్వండి చక్కగా ఇంకా దీపారాధన కుందుల్లో కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. చక్కగా ఒత్తులు వేసి నూనె వేసి కామాఖ్య దీపం కూడా పెట్టుకున్నానండి. చక్కగా లక్ష్మీ అమ్మవారిది ఫస్ట్ మంగళవారం చాలా నిండుగా ఉండాలని ఎక్కువ దీపాలతోటి ఇలా అయితే దీపారాధన చేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీ అందరు కూడా పూజలు బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. నా పూజ కొంచెం లేట్ అయినా నేను కూడా బాగానే చేసుకున్నానండి. ఇదిగోండి చక్కగా అన్ని దీపాలు అయితే ఇలా వెలిగించుకుంటా ఉన్నాను. చాలా కళగా అనిపించిందండి నిజంగా. లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువైనట్లు అనిపించింది. అంత నిండుగా అనిపించింది. ఈ దీపాల మధ్యలో అమ్మవారి ఫోటో వెంక అమ్మవారి విగ్రహాల వెంక అలా చూస్తూ ఉంటే చాలా కళగా అనిపించిందండి. ప్రశాంతంగా అనిపించింది మనసుకైతే. నా దగ్గర చిన్న లోటస్ దీపాలు కూడా ఉంటే అవి కూడా వెలిగించుకున్నానండి. అవి సైడ్కున్న ఈ వీడియోలో సరిగా కనపడట్లేదన్నమాట. నేను తర్వాత క్లియర్గా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. మంచి మంచి కామెంట్లు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలండి.
ఇంకా అమ్మవారి దగ్గర కొంచెం పసుపు కుంకుమ కూడా ఇలా పెట్టేసుకొని ఇంకా చక్కగా ధూపం వేసుకొని హారతి ఇచ్చుకొని చాలా చక్కగా చేసుకున్నానండి పూజ. లేట్ అయినా సరే మెయిన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటేనే ముందు పూజకి అయితే ప్రశాంతంగా చేసుకోవాలనిపిస్తుంది. ఎక్కడక్కడ పెట్టేసి ముందు లేచి పూజ చేసుకోవాలంటే నాకైతే నేను కొంతమందిని చూశానండి, నాకు తెలిసినంత వరకు పూజ గది వరకు శుభ్రం చేసుకొని పూజలు చేసుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. నాకు ఎందుకో అలా చేయాలనిపించదండి. ఒకేసారి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లంతా నీట్గా పెట్టుకొని చక్కగా కొంచెం ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట లేకపోతే ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు, అన్నీ నీట్గా చేసుకున్న తర్వాతనే పూజ చేసుకోవాలనిపిస్తుందండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది అనేది నాకు కామెంట్లో షేర్ చేయండి. తప్పేం లేదండి, కొంచెం చేసుకోలేని వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఎవరిష్టాలు వాళ్ళవి, దాంట్లో తప్పేమి లేదు. కానీ నా గురించి చెప్తున్నాను అనమాట. నేను ఇదిగోండి పూజ అంతా నిండుగా పూలు పెట్టేసుకొని చక్కగా ఇలా అయితే చేసేసుకున్నానండి. గుమ్మం దగ్గర కూడా చక్కగా ముగ్గు వేసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకాలు పెట్టుకొని అటు ఇటు గడప దగ్గర పూలు అయితే పెట్టుకున్నానండి. ఈ తెల్ల బండల మీద చాక్పీస్తో వేసినా కనపడట్లేదండి, పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి గుమ్మాలు ఇంతకు ముందు మీకు క్లియర్గా చూపించలేదు కదా, ఇలా అయితే పెట్టుకున్నాను. చాలా సింపుల్గా పెట్టుకున్నా చాలా కళగా ఉంటుందండి. బొట్లు పెట్టుకున్నా కానీ నిండుగా అనిపిస్తుంది. 3 గుమ్మాలు అయితే ఉన్నాయి. ఆ 3 గుమ్మాలకు కూడా చక్కగా ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఈ గుమ్మం వంటగది దగ్గరది కాబట్టి ఇక్కడ ఒక చిన్న ముగ్గు కూడా వేసుకున్నానండి. ఇంతేనండి, మరో మంచి వీడియోతోటి మీ ముందుకైతే వస్తాను. అంతవరకు ఉంటానండి.